హై మామాస్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాష్‌ట్యాగ్ మూవీ స్టోర్. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మీరు కొట్టే ఒక లైక్, మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ మాలాంటి కొత్త యూట్యూబర్స్ని ముందుకైతే పుష్ చేస్తాయి అనమాట. మీరు ఒక లైక్ కొట్టడం వల్ల ఇంకో 10 మందికి అయితే ఆ వీడియో అయితే రికమెండ్ అవుతుంది అనమాట. అలా రికమెండ్ అవ్వడం వల్ల ఏంటంటే కొత్త యూట్యూబర్స్, కొత్త టాలెంటర్స్ అయితే పుట్టుకొస్తారనమాట, జనాల్లోకి వెళ్తారనమాట. ఇంకోటి ఏంటంటే ఒక ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు 100-200 మంది అయితే వీడియో చూస్తారనమాట. ఆ 100-200 మందిలో కూడా ఒక్కళ్ళు అయితే లైక్ కొట్టడానికి కానీ సబ్స్క్రైబ్ చేయడానికి చాలా ఆలోచిస్తున్నారనమాట. దయచేసి మీరు ఆ వీడియో నుంచి ఎగ్జిట్ అయినప్పుడు ఆ వీడియో వెనక వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని చెప్పి ఒక్కసారి ఆలోచించండి మామ. నన్ననే కాదు, చాలా మంది కొత్త యూట్యూబర్స్ అయితే వస్తున్నారు, వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయండి. ఇంకా పోతే వీడియోలోకి వెళ్ళినట్టయితే మన టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా గారు అయితే ఒక సాలిడ్ లైనప్తో, ఒక స్ట్రాంగ్ స్టోరీస్తో అయితే మన ముందుకైతే రాబోతున్నారు మామ. మన తేజ సజ్జా గారు ప్రీవియస్ మూవీస్ చూసుకున్నా సరే చాలా ఇంప్రెసివ్ స్టోరీస్ అయితే ఎంచుకుంటారు. అంటే ఆడియన్స్ దేనికి కనెక్ట్ అవుతారో ఆయనకైతే బాగా తెలుసు అనమాట. ఆడియన్స్కి నచ్చే మూవీస్ మాత్రమే ఆయన అయితే సెలెక్ట్ చేసుకుంటారు. జాంబిరెడ్డి, ఈ జాంబిరెడ్డి అనే మూవీ, ప్రీవియస్ మూవీ జాంబిరెడ్డి అనే మూవీ ఆడియన్స్ని అయితే చాలా అంటే చాలా థ్రిల్ చేసింది అనమాట. కామెడీలో కానీ ఆ యాక్షన్ సీన్స్లో కానీ చాలా థ్రిల్ అయితే చేసింది. ఈ జాంబిరెడ్డి అనే మూవీ మన టాలీవుడ్లోనే ఫస్ట్ జాంబీస్ జోనర్ సంబంధించిన మూవీ అనమాట. దాని తర్వాత ఓటీటీలో రిలీజ్ అయిన అద్భుతం మూవీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత జై హనుమాను, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మిరాయ్, ఇవన్నీ కూడా చాలా మంచి లైనప్ అయితే తీసుకుంటారనమాట. అయితే ఇప్పుడు తేజ సజ్జా గారు అప్కమింగ్ మూవీస్ అయితే చాలా సాలిడ్గా ఉండబోతున్నాయేమో. ఆల్రెడీ ఈ మూవీస్ మీకు తెలిసే ఉంటాయి అనమాట. అయితే దీనిలో ఫస్ట్ మూవీ అందరికీ తెలిసిందే మిరాయ్ మూవీ అనమాట. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రజల్లో అయితే మనం ఎవరూ చెప్పవసరం లేదనమాట. చాలా అంటే చాలా ఇంప్రెసివ్ రోల్ అయితే చేశారు మన తేజ సజ్జా గారు, అంతలా ఉంటుంది అనమాట. అయితే ఈ మూవీ ఎండింగ్ కార్డ్స్లో కూడా ఈ మూవీకి సంబంధించిన ఇంకో సీక్వెల్ అయితే ఉంది, జైత్ర అని చెప్పి, మిరాయ్ జైత్ర అని చెప్పి ఉంటుందని చెప్పి మన అందరికీ తెలుసు. అయితే ఈ మూవీ అయితే భారీ బడ్జెట్తో అయితే ప్లాన్ చేస్తున్నారనమాట. అయితే ఇకపోతే సెకండ్ మూవీ గురించి మాట్లాడుకుంటే హనుమాన్ మూవీ అనమాట. ఈ హనుమాన్ మూవీ ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసేసిందో ఎవరికి నేనైతే ఈ వీడియోలో చెప్పవసరం లేదనమాట. అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. దానికి సంబంధించి జై హనుమాన్ మూవీ కూడా అనమాట వస్తుందన్నమాట. ఇది ఒక సాలిడ్ స్టోరీ అనమాట. ఈ మిరాయ్ మూవీ అలాగే ఈ హనుమాన్ మూవీ రెండిటికి కూడా ఫుల్ సీక్వెల్స్ మీద అయితే ఫుల్ హోప్స్ అయితే ఉన్నాయి ఆడియన్స్లో. ఎందుకంటే నెక్స్ట్ ఎలా ఉండబోతుందా, ఎలాంటి బడ్జెట్తో, ఎలాంటి క్రియేటివిటీతో, ఎలాంటి విజువల్స్ వస్తారని చెప్పి వెయిట్ చేస్తున్నారనమాట ఆడియన్స్ అయితే లీగర్లీ. అయితే నెక్స్ట్ మూవీ వచ్చి ఇప్పుడు నేను చెప్పే మూవీ చాలా మందికి సీక్వెల్ వస్తుందని తెలిసి ఉండొచ్చు, లేకపోతే తెలియకపోవచ్చు కూడా. జాంబిరెడ్డి అనమాట. ఈ మూవీ వచ్చినప్పుడు అంటే చాలా బాగుంది, చాలా మంది అట్రాక్ట్ అయ్యారు ఈ మూవీకి అయితే. అదొకటి, ఈ జాంబిరెడ్డి అనే మూవీ మన తెలుగులోనే ఫస్ట్ జాంబీస్ మూవీ అనమాట. ఇప్పుడు సెకండ్ జాంబీస్ మూవీ కూడా మన తేజ సజ్జా గారే తీస్తున్నారు. అయితే ఈ జాంబిరెడ్డి 2కి మన ప్రశాంత్ వర్మ గారు అయితే రైటింగ్ అయితే అందిస్తున్నారు, అదే కథను అయితే అందిస్తున్నారు అనమాట. కానీ ఆయన అయితే డైరెక్ట్ చేయట్లేరు. ఒక కొత్త డైరెక్టర్ చేతిలో అయితే ఈ కథను తేజ సజ్జా గారిని అయితే పెడుతున్నారు. మరి ఆయన ఎలా ఈ వీళ్ళిద్దరిని కథని అలాగే తేజ సజ్జా గారిని ఎలా హ్యాండిల్ చేస్తారని చెప్పి చూడాలన్నమాట. అయితే జాంబిరెడ్డి కంటే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారంట. అంటే ఆ విజువల్స్ కానీ ఏవైనా సరే కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందంట జాంబిరెడ్డి 2 అయితే ఆడియన్స్కి. మరి చూడాలి కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుందా ఇవ్వదా. ఈ వీటి కోసం అప్డేట్స్ వచ్చే వరకు అయితే మాత్రం వెయిట్ చేయాలన్నమాట. అయితే ఇప్పుడు చెప్పండి, నేను ఈ 3 మూవీస్లో 2 మూవీస్ మాత్రం మన పీపుల్స్ మీడియా అయితే తెరకెక్కించబోతుంది అనమాట. అందులో జాంబిరెడ్డి 2 ఒకటి, నెక్స్ట్ వచ్చి మిరాయ్ జైత్ర అని చెప్పి ఈ 2 మూవీలు మాత్రం పీపుల్స్ మీడియా అయితే స్క్రీన్ మీదకి అయితే తీసుకురాబోతుంది. అయితే ఇక్కడతో ఈ వీడియో అయితే సమాప్తం అమ్మ. నెక్స్ట్ అయితే ది బెస్ట్ వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తానమాట. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే జెన్యూన్ మూవీ రివ్యూస్ ఉంటాయి, అలాగే మూవీ అప్డేట్స్ అయితే అప్లోడ్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.